వ్యూవర్స్కి నమస్కారం. ఈరోజు రీజనింగ్లోని టాపిక్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. అంటే ఇచ్చిన పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఎన్ని చతురస్రాలు ఉన్నాయి, అంటే ఎన్ని ట్రయాంగిల్స్, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో ఈరోజు మనం లెక్కిస్తాం. ఉదాహరణకు ఈ పటం తీసుకుందాం. ఈ పటంలో మనకు చూస్తే ఒక త్రిభుజం ఉంది. సో మనం ఏం చేయాలంటే ఈ పటంలో ఎలా చూడాలి, దీన్ని ఎలా విడగొట్టాలి, ఎప్పుడన్నా ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ముందు అనాలిసిస్ చేయాలి, తర్వాత సింథసిస్ చేయాలి. అనాలిసిస్ అంటే విడగొట్టడం, సింథసిస్ అంటే కలపడం. మొదట ఈ ప్రశ్నని విడగొడదాము, తర్వాత దీన్ని కలుపుదాము. సో ఎప్పుడైనా ఇచ్చిన పటంలో త్రిభుజాలు కనుక్కోవడం అన్నా లేదా చతురస్రాలు ఏవి ఇచ్చినా కూడా మనము మొదటిగా అనాలిసిస్ చేయాలి, అంటే విడగొట్టాలి, తర్వాత మనం కలపాలి. దానివల్ల మనకి ప్రశ్న అనేది చాలా ఈజీ అవుతుంది. ఉదాహరణకి ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న మొత్తం ఒక పటం. దీన్ని మొదట నేను విడగొడుతున్నాను, అంటే ఇది ఒక యూనిట్ అని, దీన్ని రెండో యూనిట్ అని, దీన్ని విడగొడుతున్నాను. అంటే నాకు ఎడం వైపు ఉన్నది ఒక యూనిట్ అవుతుంది, కుడివైపు ఉన్నది రెండో యూనిట్ అవుతుంది. సో నేను విడగొట్టాను. విడగొట్టినప్పుడు నాకు ఇది ఒక యూనిట్ వస్తుంది, నాకు ఇంకొక యూనిట్ వస్తుంది. అంటే దీంట్లో మొత్తం యూనిట్ల సంఖ్య ఎన్ని అంటే ఇక్కడున్న యూనిట్ల సంఖ్య 2, ఇక్కడున్న యూనిట్ సంఖ్య మొత్తం వచ్చేసి మనకి 2 ఉన్నాయి. 2 యూనిట్లు ఉన్నాయి. అంటే ఒక్క యూనిట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఒక్క యూనిట్ అంటే 1 యూనిట్, అంటే 1 యూనిట్ ట్రయాంగిల్ అనొచ్చు దీన్ని. అంటే ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే అవి 2 ఉన్నాయి. అంటే దీంట్లో ఒకటి ఒక యూనిట్, రెండోది ఇంకొక యూనిట్. అలానే 2 యూనిట్స్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 యూనిట్ ట్రయాంగిల్ అంటే రెండు ఒక్క యూనిట్లను కలిపితే వచ్చే ట్రయాంగిలే 2 యూనిట్ ట్రయాంగిల్. ఇక్కడ 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే 2 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 1 ఉన్నాయి. ఈ 1 ఏంటంటే 1 మరియు 2ను కలపడం ద్వారా వచ్చిన త్రిభుజమే 2 యూనిట్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ ఏం చేసామంటే మనం సింపుల్గా దీన్ని 1 + 2 = 3 అని రాసాము. దీంట్లో 2 ఏంటి, ఇక్కడ ఈ 2 ఏంటి అంటే ఈ 2 వచ్చేసి ఇక్కడున్న 1 యూనిట్ ట్రయాంగిల్. ఇక్కడున్న 1 ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి 2 యూనిట్ ట్రయాంగిల్. సో 1 యూనిట్ ట్రయాంగిల్ ఎన్నో చూసాము, తర్వాత రెండింటిని కలపడం ద్వారా 2 యూనిట్ ట్రయాంగిల్ కూడా చూసాము. సో 2 + 1 ఆర్ 1 + 2 = 3 అని మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. అలాగే ఇంకొక ప్రశ్న. ఈ ప్రశ్న చూసినట్టయితే దీని కూడా ముందు మనము విడగొట్టుకోవాలి, అంటే ఎన్ని ఒక్క యూనిట్లు ఉన్నాయో మనము విడగొట్టుకోవాలి. సో దీన్ని విడగొట్టినప్పుడు ఇది ఒక యూనిట్ అవుతుంది, ఇది రెండో యూనిట్ అవుతుంది, ఇది మూడో యూనిట్ అవుతుంది. సో ఇది ఒకటో యూనిట్, రెండో యూనిట్, మూడో యూనిట్. తర్వాత కలపడం ప్రారంభిద్దాము. కలపడం ప్రారంభించినప్పుడు 1, 2 ఒక యూనిట్ అవుతుంది, మళ్ళీ 2, 3 కూడా కలుస్తుంది. సో అప్పుడు దాన్ని 2 యూనిట్ ట్రయాంగిల్స్ అంటారు. సో 2 యూనిట్ ట్రయాంగిల్స్ వచ్చేసి 1, 2, తర్వాత 2, 3. తర్వాత అన్నిటిని కలుపుదాము. అన్నిటిని కలిపితే మనకు 3 యూనిట్ ట్రయాంగిల్ వస్తుంది, 3 యూనిట్ ట్రయాంగిల్ వస్తుంది. అది వచ్చేసి 1 ఉంటుంది. అంటే దీన్ని ఎలా రాస్తాము అంటే 1 + 2 + 3 = 6 అనే ఆన్సర్ మనకు డైరెక్ట్గా వస్తుంది. అంటే దీంట్లో ఈ 3 ఏంటి అంటే 1 యూనిట్ ట్రయాంగిల్స్. ఆ 1 ఏంటంటే 1, 2, 3. అంటే ఒకటోది వేరే ట్రయాంగిల్, రెండోది వేరే ట్రయాంగిల్, మూడోది కూడా మనకి వేరే ట్రయాంగిల్. అలానే ఈ 2 అనగా ఏమి అంటే దీన్ని మనము 2 యూనిట్ ట్రయాంగిల్స్ అనొచ్చు. అంటే 2 ఒక్క యూనిట్ ట్రయాంగిల్లో కలపడం ద్వారా వచ్చిన ట్రయాంగిలే 2 యూనిట్ ట్రయాంగిల్ అని మనం చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి 1, 2, తర్వాత వచ్చేసి 2, 3. అది కూడా మనకు ఒక ట్రయాంగిల్, 2 యూనిట్ ట్రయాంగిల్ అయ్యింది. అలానే ఈ 1 ఏంటంటే 3 యూనిట్ ట్రయాంగిల్. అంటే 3 ఒక్క యూనిట్లను కలపడం ద్వారా వచ్చిన ట్రయాంగిల్ ఇక్కడ 3 యూనిట్ ట్రయాంగిల్. అది వచ్చేసి 1, 2, 3. సో 1 + 2 + 3 = 6 అని మనం ఎగ్జామ్లో డైరెక్ట్గా వ్రాయొచ్చు. అలానే ఉదాహరణకి ఇంకొక పటం తీసుకుందాం. దీంట్లో కూడా మొదటగా 1 యూనిట్ ఏదో కనుక్కుందాం, తర్వాత 2 యూనిట్లు కనుక్కుందాము, తర్వాత 3 యూనిట్లు కనుక్కుందాము, తర్వాత 4 యూనిట్ ట్రయాంగిల్ కనుక్కుందాము, తర్వాత 5 యూనిట్ ట్రయాంగిల్. ఎన్ని ఉంటే అన్ని కనుక్కుందాం. సో మొదటగా 1 యూనిట్ ట్రయాంగిల్. ఒక్క యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయంటే ఇది వచ్చేసి 1, 2, 3, 4. సో ఒక్క యూనిట్ ట్రయాంగిల్ వచ్చేసి 4 ఉన్నాయి. 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని అంటారు. 2 యూనిట్స్ అంటే ఏదైనా 2 యూనిట్లు కలపడం ద్వారా వచ్చిందే 2 యూనిట్ ట్రయాంగిల్స్. సో అవి వచ్చేసి 1, 2, 2, 3, 3, 4. ఆ తర్వాత 3 యూనిట్ ట్రయాంగిల్స్ కనుక్కోవాలి. 3 యూనిట్ ట్రయాంగిల్స్ కనుక్కున్నాడు 1, 2, 3 అనేది ఒక ట్రయాంగిల్, తర్వాత 2, 3, 4 అనేది కూడా మనకు ఒక ట్రయాంగిల్ లాగా వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మళ్ళీ ఇక్కడ 1 + 2 + 3 + 4 అని మనం రాసుకోవచ్చు. సో 1 + 2 + 3 + 4 వచ్చేసి మనకి ఇక్కడ 10 అంటే 10 వచ్చాయి. సో దీంట్లో ఈ 4 అంటే ఏంటి అంటే ఇది ఒక్క యూనిట్ ట్రయాంగిల్. సో ఈ ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ ఏంటి అంటే 1, 2, 3, 4. అలానే ఈ 3 ఏంటి అంటే ఇది
2 యూనిట్ ట్రయాంగిల్స్. ఆ 2 యూనిట్స్ ఏంటంటే 1 2 2 3 3 4. అలానే ఈ 2 ఏంటి అంటే ఇది 3 యూనిట్ ట్రయాంగిల్స్. అంటే 3 ఒక్క యూనిట్లో ట్రయాంగిల్ కలిస్తే మనకి 3 యూనిట్ ట్రయాంగిల్ వస్తుంది. అది వచ్చేసి 1 2 3 అలానే 2 3 4. సో ఈ ఒకటి ఏంటంటే 4 యూనిట్ ట్రయాంగిల్. 4 యూనిట్ ట్రయాంగిల్ అంటే 4 ఒక్క యూనిట్ ట్రయాంగిల్ని కలపడం ద్వారా వచ్చిందే మనకి ఇక్కడ 4 యూనిట్ ట్రయాంగిల్ అంటారు. ఇది వచ్చేసి 1 2 3 4. సో ఈ విధంగా వీటిని సులభంగా చేయవచ్చు. తర్వాత మరొక ప్రశ్న. ఈ ప్రశ్నను చూద్దాం. ఈ ప్రశ్న వచ్చేసి మొదటగా దీంట్లో ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కనుక్కుందాము. సో 1 2 3 4 5. సో ఇలా 1 2 3 4 5 వచ్చినప్పుడు దీన్ని మనము 1 + 2 + 3 + 4 + 5 దట్ ఈక్వల్ టు 15 అని రాసుకుంటాము. సో దీంట్లో ఒకసారి గమనించినట్టయితే మనకి 15 ఎలా వచ్చిందని గమనించినట్టయితే ఈ 5 ఎలా వచ్చింది అంటే 1 యూనిట్ ట్రయాంగిల్స్, అంటే ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్. అవి ఏంటివి అంటే 1 2 3 4 5. తర్వాత ఈ 4 ఎలా వచ్చిందంటే ఇది 2 యూనిట్ ట్రయాంగిల్స్. అది 1 2 కలపడం ద్వారా, 2 3 కలపడం ద్వారా, 3 4 కలపడం ద్వారా, 4 5 కలపడం ద్వారా వచ్చిన ట్రయాంగిల్సే 2 యూనిట్ ట్రయాంగిల్స్. అలాంటివి మొత్తం ఎన్ని ఉన్నాయంటే అవి మొత్తం 4 ఉన్నాయి. తర్వాత ఈ 3 ఎలా వచ్చిందంటే మనకి 3 యూనిట్స్ ట్రయాంగిల్ ద్వారా వచ్చింది. అంటే 3 ఒక్క యూనిట్ ట్రయాంగిల్ కలపడం ద్వారా వచ్చింది మనకి ఇక్కడ 3 యూనిట్ ట్రయాంగిల్స్. అవి ఏంటి అంటే 1 2 3 2 3 4 3 4 5. తర్వాత 2. ఈ 2 ఏంటంటే 4 యూనిట్ ట్రయాంగిల్స్. అంటే 4 ఒక్క యూనిట్ ట్రయాంగిల్ కలపడం ద్వారా వచ్చింది మనకి ఇక్కడ 4 యూనిట్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. అవి ఏంటి అంటే 1 2 3 4 2 3 4 5. తర్వాత 1 ఉంది. ఈ 1 ఏంటంటే 5 యూనిట్ ట్రయాంగిల్స్. అంటే 5 ఒక్క యూనిట్ ట్రయాంగిల్ని కలపడం ద్వారా వచ్చిందే 5 యూనిట్ ట్రయాంగిల్. అది వచ్చేసి 1 2 3 4 5. సో ఈ విధంగా ఎగ్జామ్లో మనం డైరెక్ట్గా ఇలాంటి బొమ్మ చూసినప్పుడు 1 + 2 + 3 + 4 + 5 అంటే డైరెక్ట్గా 15 ట్రయాంగిల్స్, అంటే 15 త్రిభుజాలు ఉన్నాయని మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మరొక ప్రశ్న. ఈ ప్రశ్నను చూసినట్టయితే దీంట్లో మధ్యలో ఈ గీత వచ్చింది. సో మామూలుగా మనం ఈ గీత లేకపోతే జనరల్గా ఇది మనం 1 2 3 4 యూనిట్లుగా రాసుకొని దీన్ని మనం సాల్వ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఈ గీత రావడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ ఈ బొమ్మను విడగొట్టడం జరిగింది ఇక్కడ. సో మనం కూడా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం అనాలిసిస్ చేద్దాం, అంటే విడదీసి చూద్దాం, తర్వాత సింథసిస్ చేద్దాం. సో అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని 2 భాగాలుగా విడదీస్తున్నాం. అంటే పైది ఒక భాగం, ఈ లైన్కి పైన ఒక భాగం, కింద ఇంకొక భాగం అవుతుంది. సో లైన్కి పై భాగంలో ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ మనం సాల్వ్ చేసాం కాబట్టి దీన్ని 1 2 3 4 అని రాయొచ్చు. సో పైదాన్ని చూసుకుంటేను 1 + 2 + 3 + 4 అంటే దీంట్లో మొత్తం ఉన్న ట్రయాంగిల్స్ ఏంటంటే 10. ఇప్పుడు కానీ మనకు ప్రశ్న అడిగింది మొత్తం పటంలోని త్రిభుజాల సంఖ్య, అంటే మొత్తం పటంలోని త్రిభుజాల సంఖ్య అడుగుతున్నాడు కాబట్టి మనం మొత్తం పటంలో ఇప్పుడు కలిపి చూడాలి. సో మొత్తం పటంని కలిపి చూసినట్టయితే ఇక్కడైతే ఇక్కడ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని ఒక ఏ అనుకోవచ్చు, ఈ గ్యాప్ని మనం బి అనుకోవచ్చు, ఈ గ్యాప్ని సి అనుకోవచ్చు, ఈ గ్యాప్ని డి అనుకోవచ్చు. ఇప్పుడు ఈ పటాన్ని మొత్తం కలిపి చూసినట్టయితే 1A అనేది మనకి ఒక ట్రయాంగిల్ అవుతుంది, 2B అనేది కూడా మనకి ఒక త్రిభుజం అవుతుంది, 3C అనేది ఒక త్రిభుజం అవుతుంది, 4D అనేది మనకు ఒక త్రిభుజం అవుతుంది. అంటే దీన్ని మొత్తం కలిపి చూసినట్టయితే మనం దీన్ని 1A + 2B + 3C + 4D అని దీన్ని మనం రాయొచ్చు. అలా రాసినప్పుడు మొత్తం దీంట్లో ఎన్ని వస్తుంటే మళ్ళీ మనకి 10 వస్తాయి. అంటే ఇచ్చిన పటంలోని మొత్తం త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే 10 + 10. సో మొత్తం కలిపిన త్రిభుజాల సంఖ్య ఏంటంటే మనకి 20 అని మనము డైరెక్ట్గా చూసి చెప్పచ్చు. ఒకవేళ కింద ఇంకొక లైన్ ఇచ్చినట్టు అయితే, ఒకవేళ ఇట్లా కింద ఇంకొక లైన్ ఇచ్చినట్టు అయితే మరి ఇంకొక 10 త్రిభుజాలు పెరుగుతాయి, అప్పుడు 30 అవుతాయి. ఇప్పుడు మరొక ప్రశ్న. ఈ క్రింది పటంలోని త్రిభుజాల సంఖ్య ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఈ పటం చూసినట్టయితే మనము దీన్ని కూడా మనం ఈ పటంని ఎలా విడగొట్టాలి, ఎలా చూడాలి, పరీక్షలో ఎలా చూడాలి అనేది ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని చూసినట్టయితే ఇప్పుడు మనం ఈ పటంని మధ్యలో విడగొట్టినట్టయితే మనకి ఇక్కడ ఎడమవైపు ఒక బొమ్మలాగు, కుడివైపు ఇంకొక బొమ్మలాగు అనిపిస్తుంది. సో ఎడమవైపు బొమ్మను చూస్తే ఇది మనము దీన్ని 1 2 3 అని మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. అలానే కుడివైపు బొమ్మను కూడా మనము 1 2 3 అని మనము డైరెక్ట్గా రాసుకోవచ్చు.
సో ఎడమ వైపు ఉన్న బొమ్మని మనము 1 + 2 + 3 అని రాసుకుంటే 6 అని వస్తుంది. అలానే కుడివైపు ఉన్న బొమ్మను 1 + 2 + 3 అంటే ఇక్కడ కూడా మనకి 6 అని వస్తుంది. కానీ ప్రశ్న వచ్చేసి మొత్తం పటంలోని త్రిభుజాల సంఖ్య అన్నాడు. సో ఇప్పుడు మనం కలిపి చూద్దాం. ఇప్పుడు మనం కలిపి చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు 1 1 అంటే కలిపి చూసినప్పుడు ఈ 1 1 అనేది మనకి ఒక త్రిభుజం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎడమ వైపు ఉన్నది కుడివైపు ఉన్నది కలిపి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు 1 1 చూస్తే కూడా మనకు ఒక త్రిభుజం అవుతుంది. అలానే 1 1 2 2 అనేది కూడా మనకు ఒక త్రిభుజం అవుతుంది. అలానే 1 1 2 2 3 3 అనేది కూడా మనకు ఒక త్రిభుజం అవుతుంది. సో మొత్తం కలిపినట్టయితే మనకి 6 + 6 + 3 ఈ 3 ఎలా వచ్చిందంటే 2 కలపడం ద్వారా వచ్చింది. అంటే కుడివైపుది ఎడమ వైపుది మొత్తం బొమ్మ కలపడం ద్వారా మనకి ఆ 3 వచ్చింది. మొత్తం కలిపితే మనకి ఉన్న త్రిభుజాల సంఖ్య వచ్చేసి మనకు 15 అని మనం డైరెక్ట్గా రాయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇది ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూస్తే చాలా క్లిష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే మనం ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ప్రతిదీ 1 1 1 క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనకి ఎగ్జామ్లో చాలా టైం పడుతుంది. సో దీన్ని సాల్వ్ చేయడం కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దానికి మనం ఏం చేయాలంటే దీన్ని కూడా మనము ప్రశ్నని ఎలా విడగొట్టుకోవాలి, ప్రశ్నని ఎలా కలపాలి అని తెలుసుకున్నట్టయితే మనకి ఇది ఈజీగా ఉంటుంది. సో ఈ ప్రశ్నని మనం ఇలా విడగొట్టినట్టయితే కింద నుంచి ఈ భాగాన వెర్టికల్గా విడగొట్టుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది, కుడివైపు ఒకటి వస్తుంది. అంటే ఎడమ వైపు ఒకటి వస్తుంది, కుడివైపు ఒకటి వస్తుంది. సో ఎడమ వైపు ఎలా చూడాలి అంటే దీన్ని 1 2 3 4 5 6 అని రాసుకోవచ్చు. అలానే కుడివైపు దీన్ని 1 2 3 4 5 6 అని రాసుకోవచ్చు. సో ఎడమ వైపు మొత్తం త్రిభుజాల సంఖ్య ఎంత అంటే మనం దీన్ని 1 + 2 + 3 + 4 + 5 + 6 అని మొత్తం రాసుకోవచ్చు. అప్పుడు మనకి దీంట్లో మొత్తం త్రిభుజాల సంఖ్య వచ్చేసి 21. అలానే కుడివైపు కూడా 1 + 2 + 3 + 4 + 5 + 6 మొత్తం చూసినట్టయితే మనకి ఇక్కడ 21 త్రిభుజాలు వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఎడమవైపు 21 వచ్చాయి, కుడివైపు 21 వచ్చాయి. సో రెండు కలిపి చూద్దాం. ఇప్పుడు రెండు కలిపి చూసినప్పుడు ఎన్ని త్రిభుజాలు వస్తాయో చూద్దాము. రెండు కలపాలి అంటే నేను ఒక లైన్ తీసుకోవాలి. ఆ లైన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా హారిజాంటల్గా మధ్యలో ఉన్న లైన్. సో ఈ మధ్యలో ఉన్న లైన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు పైన ఎన్ని త్రిభుజాలు రెండు కలుపుతున్నాం. ఇప్పుడు కుడిది ఎడమది కలుపుతున్నాం కాబట్టి పైన ఎన్ని వచ్చాయి కింద వచ్చాయో మనకు తెలుసుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా వస్తాయి. ఒకసారి పై పటం చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ 4 4 అంటే ఈ 4 ఉన్న యూనిట్ని ఇక్కడ 4 నెంబర్ ఉన్న యూనిట్ని రెండు కలిపినట్టయితే మనకు ఒక త్రిభుజం వస్తుంది. అంటే ఇక్కడ మనకి 4 4 ఒక త్రిభుజం వస్తుంది. తర్వాత 4 4 5 5 అనేది కూడా మనకు ఒక త్రిభుజం వస్తుంది. అలానే 4 4 5 5 6 6 అనేది కూడా మనకు ఒక త్రిభుజం వస్తుంది. అలానే కింద అంటే ఇక్కడ హారిజాంటల్ ఉన్న లైన్కి ఈ లైన్కి కింద చూసుకుంటే అక్కడ మనకి 3 3 తర్వాత 3 3 2 2 తర్వాత 3 3 2 2 1 1 అలా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3 వచ్చాయి, ఇక్కడ మనకి 3 త్రిభుజాలు వచ్చాయి. అన్నీ కలిపి చూసినట్టయితే మనకు 21 ఎడమవైపు 21 కుడివైపు కలపంగా వచ్చింది మొత్తం 6. అన్నీ కలిపినప్పుడు మనకి 21 + 21 + 6 అంటే మొత్తం ఇక్కడ మనకి ఉన్న ట్రయాంగిల్స్ ఎన్ని అంటే 48 అని మనం ఎగ్జామ్లో రాయొచ్చు. సో 48 ట్రయాంగిల్స్ అంటే 48 త్రిభుజాలను ఎగ్జామ్లో క్యాలిక్యులేట్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి మెథడ్ని ఏదో ఒకటి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరొక ప్రశ్న చూద్దాం. ఇప్పుడు ఈ క్రింది పటంలోని త్రిభుజాల సంఖ్య అన్నాడు. సో ఈ పటం వచ్చేసి మనకు ఏదైనా ఒక చతురస్రం కావచ్చు, ఏదైనా తీసుకోండి. ఏ చతురస్రం కూడా సేమ్ లాజిక్ మనకి ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఈ పటంలో చూసుకుంటే ఎన్ని 1 యూనిట్ త్రిభుజాలు ఉన్నాయి, ఎన్ని 2 యూనిట్ త్రిభుజాలు ఉన్నాయో, ఎన్ని 3 ఉన్నాయో, ఎన్ని 4 ఉన్నాయో, ఎన్ని 5 ఉన్నాయో. సో ఈ విధంగానే ఈ ప్రశ్న కూడా అలాగనే చేయాలి. సో ఈ ప్రశ్నను చూసుకుంటే ఇక్కడ ఇది 1 యూనిట్, ఇక్కడ ఇంకొక యూనిట్. సో 2 యూనిట్లు ఉన్నాయి ఇక్కడ. అంటే 1 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి, 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ 2 ఉన్నాయి అని చెప్పొచ్చు. అదే ఈ 2 1 యూనిట్ త్రిభుజాలను కలిపితే మనకి కొత్త త్రిభుజం రాదు కాబట్టి ఇంకోటి పాసిబుల్ అనేది ఇక్కడ మనకి కాదు. అంటే ఇక్కడ 1 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 1 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయంటే డైరెక్ట్గా 2 ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ ఇక్కడ 2 అని వస్తుంది. అదేవిధంగా ఇంకొక పటం చూసినట్టయితే ఈ పటంలో మనకి 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి, తర్వాత 2 యూనిట్ చూడాలి, తర్వాత 3 యూనిట్ కూడా చూడాలి. సో 1 యూనిట్
ట్రయాంగిల్స్ అంటే 1 యూనిట్ ట్రయాంగిల్స్, ఒక్క యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయంటే ఇదేమో 1, ఇదేమో 2, ఇక్కడేమో 3, ఇక్కడేమో 4. అంటే 1 యూనిట్ ట్రయాంగిల్స్, 1 యూనిట్ ట్రయాంగిల్ ఆర్ ఒక్క యూనిట్ త్రిభుజం ఎన్ని ఉంది అంటే మొత్తం మనకి ఇక్కడ 4 ఉన్నాయి. అంటే 1 ఒక యూనిట్, 2 ఇంకో యూనిట్, 3 ఇంకో యూనిట్, 4 ఇంకొక యూనిట్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 2 ఒక్క యూనిట్ త్రిభుజాలను కలిపితే, 2 ఒక్క యూనిట్ త్రిభుజాలను కలిపితే ఒక కొత్త త్రిభుజం తయారవుతుంది. అవి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనం చూడాలి. దీన్ని నేను 2 యూనిట్ ట్రయాంగిల్ అంటాను. సో 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే మొదటగా 1 నుంచి స్టార్ట్ చేద్దాం, 4తో ముగిద్దాం. సో ముందు 1తో స్టార్ట్ చేద్దాం. 1, 2 అనేది కూడా ఒక త్రిభుజమే. అలాగనే 2, 3 అనేది కూడా 2 యూనిట్ ట్రయాంగిలే. అలానే 3, 4 అనేది కూడా ఒక 2 యూనిట్ ట్రయాంగిల్. ఇక్కడ 2 యూనిట్ ట్రయాంగిల్ అంటే 2 ఒక్క యూనిట్ ట్రయాంగిల్ కలపడమే మనము 2 యూనిట్ ట్రయాంగిల్ అంటాం. ఆ తర్వాత 4, 1. సో ఇలా చూసినట్టయితే మొత్తం ఈ 4 ప్లస్ ఇక్కడ 4 మొత్తం కలిపితే త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే మనకి ఇక్కడ 8 అని వస్తుంది. సో దీంట్లో షార్ట్ కట్ ఏమి అనగా ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి డైరెక్ట్గా షార్ట్ కట్ అనేది మనకి వస్తుంది. అంటే దీంట్లో మొత్తం ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఒక్క యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. దీన్ని మనం 2తో గుణిస్తే మల్టిప్లై చేస్తే మనకు మొత్తం ఆన్సర్ వచ్చేసి 8 వస్తుంది. సో మనకి 8 అనేది ఇక్కడ మనకు 8 అనేది డైరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మరో ప్రశ్న, ఈ ప్రశ్న చూద్దాం. దీంట్లో డైరెక్ట్గా ఆన్సర్ మనకు తెలియాలి అంటే ఇంతకుముందు మనం ఒక షార్ట్ కట్ చూసాం. ఆ షార్ట్ కట్ ఏంటంటే మొదటగా 1 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే ఒక్క యూనిట్ త్రిభుజాలను కనుక్కోవడం, దాన్ని 2తో గుణించడం. సో 1, 2, 3, 4, 5, 6. మొదటగా నేను ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ అನ್ನು కనుక్కున్నాను, 6 అని తెలిసింది. దీన్ని నేను 2తో గుణించాను అంటే మొత్తం నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 12. అంటే దీంట్లో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే ఇక్కడ 12 అని తెలిసింది నాకు. సో ఈ 12 ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం సాల్వ్ చేసి చూద్దాం. సో దీన్ని సాల్వ్ చేయడానికి దీనికి మొదటగా ఒక్క యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి, 2 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి, 3 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో మొదటగా 1 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే ఒక్క యూనిట్ త్రిభుజం ఎన్ని ఉన్నాయి అంటే మనకి డైరెక్ట్గా తెలుసు 1, 2, 3, 4, 5, 6 అంటే ఇక్కడ మనకి 6 ఉన్నాయని. తర్వాత 2 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 2 ఒక్క యూనిట్ల త్రిభుజాలని కలిపితే వచ్చేది 2 యూనిట్ త్రిభుజం ఆర్ 2 యూనిట్ల ట్రయాంగిల్ అని. సో ఇవన్నీ ఉన్నాయంటే 1, 2 పాసిబుల్ కాదు. తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 2, 3 వస్తుంది. అలాగనే 3, 4 పాసిబుల్ కాదు, 3, 4 రాదు. అలా అని 5, 4 కూడా రాదు. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 5, 6 అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో నాకు ఇక్కడ 2 యూనిట్ ట్రయాంగిల్స్ అనేవి నాకు ఇక్కడ 2 వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను 3 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 3 ఒక్క యూనిట్ ట్రయాంగిల్ నేను కలిపి చూస్తే నాకు 3 యూనిట్ ట్రయాంగిల్స్ వస్తుంది. అవి ఏంటివి అంటే 3 యూనిట్ ట్రయాంగిల్స్. అది వచ్చేసి 1తో స్టార్ట్ చేద్దాము, 6తో ఎండ్ చేద్దాము. సో 1తో స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 1, 2, 3 అవుతుంది. తర్వాత 2, 3, 4, అలానే 3, 4, 5 ఇక్కడ రాదు. సో తర్వాత మనకి 4, 5, 6, తర్వాత 5. సో 5, 6, 1, తర్వాత 6, 1, 2 కూడా ఇక్కడ మనకి రాదు. సో తర్వాత 4 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 4 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి అని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 4 అనేది ఇక్కడ సాధ్యం కాదు. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 6 ప్లస్ 2 ప్లస్ 4 మొత్తం కలిపితే నాకు వచ్చిన ఆన్సర్ సంఖ్య ఏంటంటే 12. సో కానీ ఎగ్జామ్లో ఇలా అన్నీ చేసుకునే దానికంటే డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా షార్ట్ కట్ వచ్చేసి 6 × 2 అంటే ఎన్ని ఒక్క యూనిట్ త్రిభుజాలు ఉన్నాయి అది కనుక్కొని 2తో గుణించడం ద్వారా మీకు డైరెక్ట్గా ఆన్సర్ ఇక్కడ వస్తుంది. మరో ప్రశ్న, క్రింది పట్టంలోని త్రిభుజాల సంఖ్య ఎంత అని అడిగారు. సో దీని కూడా మనకి ఆన్సర్ ఎలా వస్తుందంటే మనకి డైరెక్ట్గానే ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే మొదటగా మనము ఒక్క యూనిట్ త్రిభుజాలు ఎన్నో కనుక్కొని దాన్ని 2తో గుణిస్తే మనకు ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. సో దీంట్లో ఒక్క యూనిట్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చింది. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ ఎలా వస్తుందంటే మనకు 8 × 2 వచ్చేసి 16 అని మనం డైరెక్ట్గా ఆన్సర్ అది ఇక్కడ మనకి వస్తుంది. సో దీనికి ఆన్సర్ 16 ఎలా వచ్చింది అని కొనుక్కోవాలంటే మన ప్రొసీజర్ వచ్చేసి ఒకటే. ఆ ప్రొసీజర్ ఏంటి అంటే మొదటగా ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని అంటే 8 ఉన్నాయి. తర్వాత 2 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 2 ఒక్క యూనిట్ ట్రయాంగిల్ కలపడం ద్వారా వచ్చింది
2 యూనిట్ ట్రయాంగిల్స్ అవుతుంది, అవి ఎన్ని ఉన్నాయో కనుక్కుంటాం. తర్వాత 3 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కుంటాము. తర్వాత 4 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనము కనుక్కొని చెక్ చేసుకున్నట్టయితే అప్పుడు మనకు ఆన్సర్ అనేది ఇక్కడ 16 వస్తుంది. ఒకసారి చూద్దాం. 1 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకి 8 ఉన్నాయి. సో 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 2 యూనిట్ ట్రయాంగిల్స్ వచ్చేసి డైరెక్ట్గా మనకి 2 3 4 5 6 7 8 1 వస్తుంది. అలానే 3 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 1 2 3 కలిపితే ఏమైనా ట్రయాంగిల్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. సాధ్యం కాదు. 2 3 4 సాధ్యం కాదు. 3 4 5 సాధ్యం కాదు. 4 5 6 సాధ్యం. అంటే ఇక్కడ 3 యూనిట్ ట్రయాంగిల్స్ అనేది ఇక్కడ మనకు సాధ్యం కాదు. అంటే మనం డైరెక్ట్గా గేమ్ చెక్ చేసుకోవాలంటే 4 యూనిట్ ట్రయాంగిల్ని మనం ఇక్కడ చెక్ చేసుకుందాము. సో 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 8 దగ్గర ముగించేద్దాం. సో 1 2 3 4 సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ నేను ఏం రాసుకున్నాను, ఇక్కడ 2 3 4 5 సాధ్యం అవుతుంది. అలానే 3 4 5 6 సాధ్యం కాదు కాబట్టి 4 5 6 7 సాధ్యం అవుతుంది. అలానే మనకి 6 7 8 1 సాధ్యం అవుతుంది. అలానే 8 1 2 3. సో అలానే మనకి 8 1 2 3 అనేది కూడా ఇక్కడ మనకు సాధ్యం అవుతుంది. సో ఒకసారి అన్ని కూడినట్లయితే 8 + 4 + 4 అంటే మనకి డైరెక్ట్గా మనకి ఆన్సర్ 16 అని వచ్చింది. సో కానీ పరీక్షలో మాత్రం డైరెక్ట్గా 1 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని 2తో గుణిస్తే మనకి డైరెక్ట్గా ఆన్సర్ 16 అనేది వస్తుంది. సో మనం ప్రొసీజర్ చేయాల్సిన అవసరం అనేది ఎగ్జామ్లో ఇక్కడ ఉండదు. ఈ ప్రొసీజర్ మనం ఇంతవరకు చేసిన ప్రొసీజర్ వచ్చేసి ఏదైనా చతురస్రం, మీరు ఒక స్క్వేర్ తీసుకోండి, ఒక రెక్టాంగిల్ తీసుకోండి, ఒక రాంబస్ తీసుకోండి, ఒక ట్రెపీజియం తీసుకోండి, అంటే మీరు ఏ క్వాడ్రిలేటరల్ ఏ చతురస్రం తీసుకున్నా కూడా సేమ్ లాజిక్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. ఏ చతురస్రం అనేది అప్లికబుల్ అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక చూద్దాం. ఇదొక ప్రశ్న, ఇదొక ట్రెపీజియం. సో దీన్ని కూడా దీంట్లో ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే మనం డైరెక్ట్గా 1 యూనిట్ ఎన్ని కనుక్కొని దాన్ని 2తో గుణిస్తే మనకు ఆన్సర్ అనేది డైరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో డైరెక్ట్ మనము 8 × 2 అంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ 16 అని మనకి ఇక్కడ వస్తుంది. ఇది దీనికి ఒక షార్ట్ కట్ ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు మరొక ప్రశ్న ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఈ ప్రశ్నను కూడా మనము ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మొదటగా మనం విడదీసి చూడాలి, తర్వాత కలిపి చూడడం ద్వారా మనకి ఆన్సర్ అనేది కొంచెం త్వరగా వస్తుంది. సో దీన్ని కలిపి చూసి విడదీసి చూసి మళ్ళీ కలిపి చూడాలి. సో మొదటిగా విడదీసినప్పుడు అనేది నాకు ఇక్కడ 2 చతురస్రాలు వస్తాయి. సో చతురస్రంలో ట్రయాంగిల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి 1 2 3 4 అని రాసుకొని 4 × 2 = 8 అని మనకు తెలుసు. అలానే కుడివైపు ఉన్న చతురస్రంలో కూడా 1 2 3 4 అని రాసుకొని డైరెక్ట్గా 4 × 2 = 8 అని వస్తుంది. అంటే మనకు చూడంగానే ఇలాంటి పటంలో చూడంగానే డైరెక్ట్గా మనకు 16 త్రిభుజాలు వస్తాయి. కానీ ఈ ప్రశ్న ఇచ్చింది మొత్తం కలిపి, అంటే ఈ ప్రశ్నను ఒకలాగా చూడాలి కాబట్టి దీన్ని 2 కలిపి చూద్దాం. 2 కలపడం ద్వారా ఏమన్నా కొత్త త్రిభుజం వస్తుందో లేదో మనం ఇక్కడ చూద్దాము. సో 2 కలపడం ద్వారా ఇక్కడ వచ్చిన కొత్త త్రిభుజం ఏంటి అనగా ఇక్కడ వచ్చేసి 4 3 1 4. సో మనం 4 3 1 4 అంటే 4 3 వచ్చేసి ఎడమ వైపున చతురస్రంలో ఉంది, 1 4 అనేది కుడివైపు దాంట్లో ఉంది. సో 4 3 1 4 అనేది మనకు ఒక కొత్త త్రిభుజం వస్తుంది. అలానే ఇక్కడ కింద నుంచి చూసినట్టయితే మనకి ఇక్కడ 2 3 1 2 ఇది కూడా మనకు ఒక కొత్త త్రిభుజం ఇక్కడ వస్తుంది. అంటే మనకు ఫస్ట్ వచ్చినాయి 8 + 8 16 ప్లస్ 2 కలపడం ద్వారా వచ్చినాయి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకి ఇవి 2 ఉన్నాయి కాబట్టి మొత్తం మన ఆన్సర్ వచ్చేసి దీంట్లో మొత్తం ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే డైరెక్ట్గా మనము 18 అని చెప్పచ్చు. సో ఇలా ప్రశ్నని షార్ట్కట్ యూస్ చేస్తూ మనం కొంచెం కామన్ సెన్స్ యూస్ చేస్తూ 2 కలిపి చేసినట్టయితే మనకు ప్రశ్నని కొన్ని సెకండ్లోనే సాల్వ్ చేసే అవకాశం మనకి వస్తుంది. అలాగే ఇంకొక ప్రశ్న, ఉదాహరణకి ఈ ప్రశ్న చూసుకుందాం. ఈ ప్రశ్నలోని అంటే ఈ పటంలోని త్రిభుజాల సంఖ్య ఎంత అన్నాడు. సో ఈ పటంలో ఫస్ట్ నాకు ఏం కనపడుతుంది, నేను దీన్ని ఎలా విడదీసుకోవాలి, ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఈ ప్రశ్నలో నాకు మొత్తం వచ్చేసి 4 చతురస్రాలు కనపడుతున్నాయి అని మా ఫస్ట్ విడగొట్టుకోవాలి. 4 చతురస్రాలు విడగొట్టుకున్న తర్వాత ఒకదాన్ని ఒకటి మళ్ళీ 2 కలుపుకుంటూ తర్వాత 3 స్క్వేర్లను కలుపుకుంటూ తర్వాత కూడా మొత్తం కలిపి దీన్ని చూడడం ద్వారా మనకు ఆన్సర్ అనేది చాలా త్వరగా వస్తుంది. సో మొదటి నాకు ఏం కనపడుతుంది అంటే ఇక్కడ నాకు 4 చతురస్రాలు కనపడుతున్నాయి. అంటే దీన్ని నేను 1 2 3 4 అని డైరెక్ట్గా రాసుకుంటాను. సో 1
2 3 4 అని రాసుకుంటాను. సో దీంట్లో నాకు ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. అలానే దీనిలో నేను 1 2 3 4 అని రాసుకోవడం వల్ల దీనిలో నాకు ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే 8 ఉన్నాయి. దీన్ని కూడా 1 2 3 4 అని రాసుకోవడం వల్ల దీంట్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే ఇక్కడ కూడా దీంట్లో 8 త్రిభుజాలు ఉన్నాయి. సో దీన్ని కూడా 1 2 3 4 అని రాసుకోవడం వల్ల దీంట్లో నాకు 8 త్రిభుజాలు ఉన్నాయి. అంటే నాకు చూడంగానే విడగొట్టుకున్నప్పుడే నాకు చూడంగానే వచ్చే త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే నాకు మొత్తం 32. కానీ నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే 1 2 అంటే ఫస్ట్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ కలిపి చూడాలి. అలానే రెండోది మూడోది రెండో చతురస్రం మూడో చతురస్రం కలిపి చూడాలి. అలానే 3 4 మూడో చతురస్రం నాలుగో చతురస్రం కలిపి చూడాలి. అలానే 4 1 కూడా కలిపి చూడాలి. అంటే ఇక్కడ ఇది ఒకటో చతురస్రం అనుకొని దీన్ని 2 అనుకొని దీన్ని 3 అనుకొని దీన్ని 4 అనుకుంటే మొదటి అంటే 1 2 చతురస్రం కలిపినప్పుడు ఏదన్నా కొత్త త్రిభుజం వస్తుందా లేదా అంటే వస్తుంది. మొత్తం ఎన్ని వస్తాయంటే 2 వస్తాయని చెప్పొచ్చు. అవి ఏమేమిటి అంటే 4 3 1 4 అది వస్తుంది. అలానే మనకి 2 3 1 2 అనేది కూడా మనకి వస్తుంది. సో మనకి ఫస్ట్ చూసినప్పుడే 8 8 8 8 వచ్చాయి. అంటే మనకి మొత్తం వచ్చేసి 32 త్రిభుజాలు వచ్చాయి. అలానే ఒకటో త్రిభుజం ఒకటో చతురస్రం రెండో చతురస్రం అంటే ఫస్ట్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ కలపడం ద్వారా నాకు ఎన్ని త్రిభుజాలు వచ్చాయంటే ఇక్కడ నాకు 2 త్రిభుజాలు వచ్చాయి. అలానే రెండో చతురస్రం మూడో చతురస్రం అంటే సెకండ్ స్క్వేర్ థర్డ్ స్క్వేర్ కలపడం ద్వారా నాకు కొత్తగా ఎన్ని వస్తాయంటే ఇక్కడ నాకు 2 త్రిభుజాలు వస్తాయి. అలానే మూడో చతురస్రం నాలుగో చతురస్రం అంటే థర్డ్ స్క్వేర్ అండ్ ఫోర్త్ స్క్వేర్ కలపంగా నాకు కొత్త త్రిభుజాలు ఎన్ని వస్తాయంటే ఇక్కడ నాకు 2 వస్తాయి. అలానే నాలుగో స్క్వేర్ అండ్ ఒకటో స్క్వేర్ అంటే నాలుగో చతురస్రం మరియు ఒకటో చతురస్రం 2 కలపడం ద్వారా నాకు ఎన్ని వస్తాయంటే ఇక్కడ నాకు 2 వస్తాయి. అంటే ఇప్పటివరకు నాకు మొత్తం వచ్చిన సంఖ్య ఏంటంటే 40. కానీ దీంతో ఆగిపోకూడదు, ఎందుకంటే దీంట్లో నేను 2 వరకు కలిపాను. ఇప్పుడు నేను 3 కలపాలి, మళ్ళీ 4 కూడా కలపాలి. సో అప్పుడు 1 2 3 కలిపి చూసినట్టయితే ఇప్పుడు మనము ఒకటో చతురస్రం మరి రెండో చతురస్రం మరి మూడో చతురస్రం కలిపి చూసినట్టయితే మనకు ఒక ట్రయాంగిల్ వస్తుంది. అది ఏంటంటే ఇప్పుడు ఈ పై నుంచి కింది వరకు ఉన్న డయాగ్నల్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఇది 3 చతురస్రాలు కలపడం ద్వారానే అది మనకి వస్తుంది. అది ఒకటోది రెండోది మూడోది కలపడం ద్వారానే అది వస్తుంది. అప్పుడు దీనిపైన మనకు ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది ఇలా. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఇలా 1 వచ్చింది. అలానే ఇప్పుడు ఇదే బొమ్మను చూసినప్పుడు ఇదే డయాగ్నల్ చూసుకున్నప్పుడు ఒకటో చతురస్రం నాలుగో చతురస్రం మరియు మూడో చతురస్రం కూడా కలిపినప్పుడు నాకు ఇదే లైన్తో నాకు కింద ఇంకొక త్రిభుజం కింద ఇంకొక ట్రయాంగిల్ అనేది నాకు ఇక్కడ వస్తుంది. అలా నాకు ఇప్పుడు 2 వచ్చాయి. కానీ ఇంకా ఈ ఒక పెద్ద డయాగ్నల్ ఉంది, అంటే ఈ మూల నుంచి ఇంకొకటి పైకి ఇక్కడికి ఇంకొకటి ఉందన్నమాట. సో ఇది తీసుకున్నట్టయితే నేను దీనిపైన వచ్చేసి నాకు 4వ త్రిభుజం 4వ చతురస్రం ఒకటో చతురస్రం మరియు రెండో చతురస్రం కలిపినట్టయితే నాకు దీనిపైన నాకు ఇంకొక ట్రయాంగిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే దీని కింద ఇంకొక ట్రయాంగిల్ వస్తుంది. అది ఎలా వస్తుందంటే రెండో చతురస్రం మూడో చతురస్రం మరియు 4వ చతురస్రం కలపడం ద్వారా కూడా నాకు అది ఇంకోటి వస్తుంది. కాబట్టి నాకు మొత్తం వచ్చే సంఖ్య ఏంటంటే 4 త్రిభుజాలు ఇక్కడ. సో 0 4 యాడ్ చేయడం వల్ల దీంట్లో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య ఏంటంటే 44 అని నేను డైరెక్ట్గా చెప్పవచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్న. సో ఈ ప్రశ్న చూసినట్టయితే దీన్ని కూడా మనము ఎలా విడతీయాలి ఎలా కలపాలనేది చూద్దాము. సో దీన్ని ఎలా విడతీయాలి అని చూసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి అనేది చూడాలి, ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి కూడా చూడాలి. సో ఇక్కడ మనం ఒక చతురస్రం చూసినప్పుడు ఇక్కడ నాకు ఎడమవైపు అంటే ఈ పటంలోని ఎడమవైపు నాకు ఒక చతురస్రం కనపడుతుంది. అలానే ఇదే పటంలో కుడివైపు నాకు ఇంకొక చతురస్రం కనపడుతుంది. సో మొదటగా నేను ఈ పటంలోని చతురస్రాలలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో నేను కనుక్కుంటాను. సో దానికి వచ్చేసి నేను ఇది 1 2 3 4 సో ఒక యూనిట్ ఎన్ని ఉన్నాయో చూస్తాను. 1 యూనిట్ త్రిభుజాలు 1 యూనిట్ ట్రయాంగిల్స్ అనేవి చూస్తాను. నేను దాన్ని 2తో గుణిస్తే నాకు 8 అని వస్తుంది. సో 4 × 2 ఈజ్ 8 హియర్ అని నేను చెప్పాను. అలానే ఇక్కడ కూడా 1 2 3 4 అంటే దీన్ని కూడా నేను 4 × 2 వచ్చేసి 8 అని వచ్చింది. సో నాకు చతురస్రాలలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో నేను ఇప్పుడు చూశాను. అలానే ఇక్కడ మనం చూస్తే ఈ పటంలో నాకు మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే నాకు 3 త్రిభుజాలు కనపడుతున్నాయి. అవి ఏంటి అంటే మధ్యలో ఉన్నది 1 2, తర్వాత కుడివైపు ఉన్నది 1 2, తర్వాత ఎడం వైపు ఉన్నది నాకు 1 2. మనకి ఇది ఆల్రెడీ తెలుసు. 1 2 చూసినప్పుడు మనం ఏం చేయాలంటే
1 + 2 దట్ ఈక్వల్ టు 3 అని రాయాలి. సో దీన్ని కూడా మనము 1 + 2 దట్ ఈస్ 3 అని రాసాము. అలానే పైదాన్ని కూడా మనము 1 + 2 దట్ ఈక్వల్ టు 3 అని రాసాము. సో నాకు చూడంగానే వచ్చే త్రిభుజాలు ఎన్ని అంటే చిత్రాస్త్రాల్లో ఉన్నవి 8 × 2 మొత్తం 16. అలానే త్రిభుజాలలో ఉన్న త్రిభుజాలు అంటే ఇక్కడ ఉన్న ట్రయాంగిల్స్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని చూడంగా నాకు ఇక్కడ 3, 3, 3 అంటే నాకు మొత్తం 9 కనపడుతున్నాయి. సో నేను దీన్ని 3 × 3 దట్ ఈస్ 9 అని రాస్తాను. సో నాకు ఈ పటం చూడంగానే నాకు వచ్చిన త్రిభుజాల సంఖ్య ఏంటంటే మొత్తము 16, 9, 25 వచ్చినాయి. కానీ నేను ఇప్పుడు దీన్ని ఇంకా కలపలేదు. అంటే దేంతో కలపాలంటే ఎడమవైపు ఉన్న త్రిభుజాన్ని ఎడమవైపు ఉన్న చతురస్రంతో కలపాలి. అలానే ఎడమవైపు ఉన్న చతురస్రము మధ్యలో ఉన్న త్రిభుజంతో కలపాలి. మధ్యలో ఉన్న త్రిభుజముని కుడివైపు ఉన్న చతురస్రంతో కలపాలి. అలానే కుడివైపు ఉన్న స్క్వేర్ని రైట్ సైడ్ ఉన్న స్క్వేర్ని రైట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్తో కలిపి చూడాలి. అలా కలిపి చూసినప్పుడు నాకేమన్నా కొత్తగా ఏమన్నా కొన్ని ట్రయాంగిల్స్ వస్తాయో నేను ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో నేను అలా చూసుకున్నప్పుడు నాకు ఇక్కడ 1, 2, 1, 4 అంటే ఎడమవైపు ఉన్న త్రిభుజంలో ఎడమవైపు ఉన్న చతురస్రంలో ట్రయాంగిల్స్ చూసుకున్నట్లయితే నాకు 1, 2, 1, 4 వస్తుంది. సో నాకు 1, 2, 1, 4 అంటే నాకు ఇదొక త్రిభుజం అయింది. అలానే ఎడమవైపు ఉన్న స్క్వేర్ అంటే ఎడమవైపు ఉన్న చతురస్రంలోంచి మధ్యలో ఉన్న త్రిభుజం చెక్ చేసుకున్నట్టయితే నాకు ఇక్కడ కూడా నాకు 2, 3, 1, 2 అంటే 2, 3, 1, 2 అనే ఒక త్రిభుజం వస్తుంది. అలానే మధ్యలో ఉన్న త్రిభుజంని కుడివైపు ఉన్న చతురస్రంతో కలిపి చూసినప్పుడు నాకు 1, 2, 4, 1 అంటే నాకు 1, 2, 4, 1 అని ఒక కొత్త త్రిభుజం కనపడుతుంది. అలాగనే కుడివైపు ఉన్న చతురస్రంతో కుడివైపు ఉన్న త్రిభుజాన్ని కలిపి చూసినట్టయితే నాకు ఇక్కడ 3, 2, 1, 2 అనే నాకు ఒక కొత్త త్రిభుజం వస్తుంది. అది 3, 2, 1, 2 అనే కొత్త త్రిభుజం వస్తుంది. అంటే నాకు కలపడం ద్వారా వచ్చిన మొత్తం త్రిభుజాల సంఖ్య ఏంటంటే 4. సో నేను 2 కలిపి చూసినట్టయితే నాకు మొత్తం వచ్చిన త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే 29. సో నాకు దీంట్లో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే 29. అలాగే మరో ప్రశ్న. ఈ ప్రశ్నను చూద్దాం. ఈ ప్రశ్న చూడడానికి చాలా క్లిష్టంగా అనిపిస్తుంది కానీ ఇది చాలా చాలా ఈజీ ప్రశ్న. సో దీన్ని మనం ఎలా చూడాలి అనే దాని మీద ఈ డిఫికల్టీ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ ప్రశ్నను చూసినట్టయితే నాకు ఈ ప్రశ్నలో ఏం చూడగలను, ఏమి విడగొట్టగలను అంటే నాకు ఈ ప్రశ్న చూసినట్టయితే నాకు ఒక క్వాడ్రిలేటరల్ అనేది నాకు ఇక్కడ చతుర్భుజం అనేది ఒకటి నాకు కనపడుతుంది. ఆ చతుర్భుజం ఏదనగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అలానే ఈ కింద లైన్ను ఈ పైన లైన్ కలపడం ద్వారా నాకు ఇక్కడ ఒక చతుర్భుజం అంటే నాకు ఒక క్వాడ్రిలేటరల్ దొరికింది. సో మనకు తెలుసు ఆల్రెడీ క్వాడ్రిలేటరల్ ఇచ్చినప్పుడు ఒక చతుర్భుజం ఇచ్చినప్పుడు దాంట్లో ఎన్ని చతురస్రాలు కనుక్కోవాలంటే ఫస్ట్ ఒక్క యూనిట్ ఎన్నో కనుక్కోవాలి. సో ఇది 1 యూనిట్, ఇది 2 యూనిట్, ఇది 3 యూనిట్, ఇది 4 యూనిట్. డైరెక్ట్గా నాకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 4 × 2 దట్ ఈస్ 8 అని వస్తుంది. సో ఈ లోపల ఉన్న బొమ్మలో ఉన్న త్రిభుజాలన్నీ కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు బయట ఏమున్నాయో చూద్దాము. సో బయట చూసినట్టయితే ఈ మూల నాకు ఇక్కడ ఒక త్రిభుజం కనపడుతుంది. ఇది వచ్చేసి నాకు అప్పుడు 9 అవుతుంది. అలానే దీని లోపల వచ్చేసి నాకు ఇక్కడ 10 అని నాకు ఇంకొక త్రిభుజం కనపడుతుంది. సో అన్నీ కలిపినట్టయితే దీంట్లో ఉన్న 8 ప్లస్ ఇక్కడ ఉన్న 2 9 10 2 కలిపినట్టయితే నాకు 8 + 2 మొత్తం కలిపి నాకు ఈ పటంలో ఉన్న త్రిభుజాల సంఖ్య మొత్తం ఎన్ని అంటే 10 అని నేను చెప్పచ్చు. సో ఈ క్రితం పటంలో ఉన్న త్రిభుజాల సంఖ్య మొత్తం 10. మరో ప్రశ్న. ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో నాకు ఏం కనపడుతున్నాయంటే నాకు ఈ ప్రశ్నలో 2 స్క్వేర్లు 2 ట్రయాంగిల్ కనపడుతున్నాయి. అంటే నాకు 2 చతురస్రాలు 2 త్రిభుజాలు కనపడుతున్నాయి. మొదటగా నేను దీన్ని విడిగా చూస్తాను, తర్వాత నేను కలిపి చూస్తాను. సో నేను ఫస్ట్ విడిగా చూసినప్పుడు నాకు దీంట్లో 2 చతురస్రాలు కనపడుతున్నాయి కాబట్టి ఒక చతురస్రం నేను 1, 2, 3, 4 అని రాసుకుంటాను. సో ఇది నాకు 4 × 2 = 8 త్రిభుజాలు ఉన్నాయని నాకు ఇక్కడ అర్థమవుతుంది. అలానే కింద కూడా నాకు ఒక స్క్వేర్ ఉంది, కింద కూడా నాకు ఒక చతురస్రం ఉంది కాబట్టి దీన్ని కూడా 1, 2, 3, 4 అని రాసుకుంటాను కాబట్టి దీన్ని కూడా
4 ఇంటూ 2 ఈక్వల్ టు 8 అంటే నాకు 8 త్రిభుజాలు ఉన్నట్టు నాకు ఇక్కడ వచ్చింది ఆన్సర్. సో తర్వాత త్రిభుజాలు ఎన్నో చూద్దాం. త్రిభుజాలు ఎడమవైపు ఒకటి ఉంది, కుడివైపు ఒకటి ఉంది. సో ఎడమవైపు ఉన్న త్రిభుజాన్ని నేను 1 2 అని రాసుకున్నప్పుడు నేను దీన్ని 1 + 2 దట్ ఈక్వల్ టు 3 అని నేను దీన్ని రాసుకోవచ్చు. అలాగనే ఎడమవైపు కూడా 1 2 అని రాసుకుంటే దీన్ని కూడా 1 + 2 ఈక్వల్ టు 3 అని రాసుకోవచ్చు. అంటే నాకు ఇచ్చిన పటంలో డైరెక్ట్గా విడగొట్టుకోవడం ద్వారా నాకు మొత్తం వచ్చిన త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే పైన 8 కింద 8. అంటే పైనున్న చతురస్రంలో 8 వచ్చాయి, కిందున్న చతురస్రంలో నాకు 8 వచ్చాయి. అలానే కుడివైపు ఉన్న త్రిభుజాలలో 3 వచ్చాయి, ఎడమవైపు ఉన్న త్రిభుజంలో కూడా నాకు 3 వచ్చినాయి. అంటే అన్నీ కలిపి చూసినట్టయితే నాకు మొత్తం చతురస్రంలో ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే 8 ఇంటూ 2 అది వచ్చేసి నాకు 16. అలానే త్రిభుజాలలో ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే ఎడమవైపు 3 కుడివైపు 3 కాబట్టి 3 ఇంటూ 2 వచ్చేసి 6. ఇది నేను ఇవన్నీ నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే విడిగా చూసుకోవడం వల్ల వచ్చిన ఆన్సర్. విడిగా చూసుకున్నాను అనమాట. ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కలిపి చూడాలి. అంటే ఎవరిని కలపాలి, దీంట్లో వచ్చేసి చతురస్రాన్ని చతురస్రంతో కలపాలి, మళ్ళీ ఒక చతురస్రాన్ని త్రిభుజంతో కూడా కలపాలి. సో నేను ఒకసారి ఈ చతురస్రాన్ని మరో చతురస్రంతో కలిపినప్పుడు నాకు కొత్తగా వచ్చే ట్రయాంగిల్స్ ఏమున్నాయంటే ఇక్కడ కొత్తగా వచ్చే త్రిభుజాలు ఏమున్నాయంటే ఇక్కడ 3 4 2 3 అంటే ఈ 3 4 2 3 అనేది నాకు ఇక్కడ ఒక కొత్త త్రిభుజం వస్తుంది. సో నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే 3 4 2 3 అనే త్రిభుజం ఇక్కడ నాకు వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే 2 చతురస్రాలను కలపడం ద్వారా వచ్చింది. అలాగే మనం ఎడమవైపు చూసుకున్నట్టయితే 1 2 4 1 అంటే 1 2 4 1 కలపడం ద్వారా కూడా నాకు ఒక కొత్త త్రిభుజం వచ్చింది. సో ఇక్కడ నాకు 1 2 4 1 దీనికి కలపడం ద్వారా కూడా నాకు ఒక కొత్త త్రిభుజం వచ్చింది. సో ఇప్పుడు నాకు ఈ 2 చతురస్రాలు కలపడం ద్వారా నాకు వచ్చిన కొత్త త్రిభుజాలు ఎన్ని అంటే నాకు ఇక్కడ 2 అని నేను రాసుకోవచ్చు. తర్వాత మధ్యలో ఉన్న స్క్వేర్స్ని మధ్యలో ఉన్న చతురస్రాలని కుడివైపు ఉన్న త్రిభుజంతో కలపాలి. అలానే మధ్యలో ఉన్న చతురస్రాన్ని ఎడమవైపు ఉన్న త్రిభుజంతో కూడా మనం కలిపి చూడాలి. అలా కలిపి చూసినట్టు అయితే మనకి ఇక్కడ కొన్ని కొత్త ట్రయాంగిల్స్ అనేవి మనకు కొన్ని వస్తాయి. అవి ఏంటి అనగా ఇక్కడ వచ్చేసి మనకు అవి 2 3 1 ఇక్కడ చూస్తే మనం 2 3 1 అని మనకి ఇక్కడ ఒకటి వస్తుంది. సో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 2 3 1 అని ఇక్కడ మనకి వస్తుంది. అలాగే మనము ఎడమవైపు చూసుకున్నప్పుడు అంటే మనము దీనికి పైన చూసాము 2 3 1 అని, అలానే కింద చూసినప్పుడు మనకి ఇక్కడ చూసినప్పుడు మనకి ఏమొస్తుందంటే 4 3 2 అని మనకి ఇక్కడ ఒక కొత్త త్రిభుజం వస్తుంది. అలానే ఎడమవైపు పైన చూసుకున్నట్టయితే ఇక్కడ పైన మనకి 1 1 2 అని 1 1 2 అని మనకి ఒక కొత్త త్రిభుజం వస్తుంది. అలానే కింద చూసినప్పుడైతే మనకి ఇక్కడ 2 1 4 అని మనకు ఒక కొత్త త్రిభుజం కూడా వస్తుంది. అంటే ఇక్కడ నాకు విడిగా చూసుకున్నప్పుడు నాకు మొత్తం 22 వచ్చాయి. 2 చతురస్రాలు 2 స్క్వేర్లు కలిపినప్పుడు నాకు 2 కొత్త త్రిభుజాలు వచ్చాయి. అలానే ఒక త్రిభుజంని చతురస్రాలని కలపడం ద్వారా నాకు మొత్తము 4 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇక్కడ నాకు 4 చతురస్రాలు వచ్చాయి. అంటే దీన్ని మళ్ళీ ఇక్కడ 4 రాసుకుంటే మొత్తం నాకు వచ్చే ఆన్సర్ వచ్చేసి నాకు ఇక్కడ 28. అంటే దీంట్లో మొత్తం ఉన్న త్రిభుజాల సంఖ్య అంటే ఎన్ని అంటే 28 అని నేను ఇక్కడ నీట్గా క్లియర్గా చెప్పచ్చు అనమాట. తర్వాత మరో ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. ఇలాంటి ప్రశ్నల్లో ఏంటంటే మనం ఇక్కడ ఇప్పుడు దాకా చూసిన షార్ట్ కట్స్ అంటే మనం ఇచ్చిన త్రిభుజాలు ఒక క్వాడ్రిలేటర్లో ఒక చతుర్భుజంలో ఎలా కనుక్కోవాలో చూసాము, లేదా ఇంకొక బొమ్మలో ఇచ్చిన త్రిభుజాలను ఎలా కనుక్కోవాలో చూసాము. కానీ కొన్ని ఉంటాయి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వీటిలో అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దీంట్లో షార్ట్ కట్ అప్లికబుల్ అవుతుందా కాదా, ప్రొసీజర్ ఏంటి అని చూసినప్పుడు దీంట్లో ప్రొసీజర్ మనం మాట్లాడుకున్నదే ఫస్ట్ నుంచి మాట్లాడిన ప్రొసీజర్ మనం ఇక్కడ యూస్ చేయాలి. అది ఏంటంటే మొదటగా 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత 2 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి, తర్వాత 3 యూనిట్ ట్రయాంగిల్ ఉన్నాయి, తర్వాత 4 యూనిట్ ఎన్ని ఉన్నాయి కూడా అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలాంటి పటమైనా సరే మనం ప్రొసీజర్ అవ్వాల్సింది మాత్రం మొదటిగా 1 యూనిట్ కనుక్కోవాలి, తర్వాత 2 యూనిట్లు, తర్వాత 3 యూనిట్లు, తర్వాత 4 యూనిట్లు అలా చేసుకుంటూ పోవడం వల్ల మనకి ప్రశ్న అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఈ ప్రశ్నను మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. మొదటగా ఈ పటంలోని త్రిభుజాల సంఖ్య అంటే నేను మొదటగా 1 యూనిట్ త్రిభుజాలు ఉన్నాయి ఇప్పుడు నేను చూసుకోవాలి. 1 యూనిట్ ఎన్ని ఉన్నాయంటే ఇదేమో 1 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది,
ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. అంటే దీంట్లో మొత్తం త్రిభుజాల సంఖ్య ఎన్ని? 1 యూనిట్, ఒక్క యూనిట్ త్రిభుజాలు ఎన్ని అంటే 1 యూనిట్ ట్రయాంగిల్ అంటాం దాన్ని. ఒక్క యూనిట్ త్రిభుజం 1 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని అంటే నేను డైరెక్ట్గా 5 అని చెప్పగలను. ఎందుకంటే 1 2 3 4 5 అని వచ్చింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 2 యూనిట్ ట్రయాంగిల్ అంటే 2 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి అని మనం చూసుకోవాలి. సో ఇక్కడ 2 యూనిట్లు కనుక్కోవాలంటే మధ్యలో మనకి ఇక్కడ కొంచెం ఖాళీ స్థలం ఉంది, అంటే ఎంటీ స్పేస్ ఉందన్నమాట. సో ఈ ఎంటీ స్పేస్లో ఏం చేయాలంటే దీన్ని కూడా మనం ఏదో ఒక లెటర్తో ఫిల్ చేయాలి. అప్పుడు నేను దీన్ని ఒక ఏ అని ఫిల్ చేస్తాను. ఇప్పుడు ఏ అని ఫిల్ చేసినప్పుడు ఇప్పుడు నేను 2 యూనిట్లు కౌంట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే దాంట్లో 1A ఏమన్నా కొత్త త్రిభుజం అవుతుందా అంటే కాదు, 2A అవుతుందా త్రిభుజం కాదు, అలానే 3A 4A 5A వీటి వల్ల ఎలాంటి 2 యూనిట్ల త్రిభుజాలు అనేది ఇక్కడ సాధ్యం కాదు. సో తర్వాత ఏం చేయాలంటే 3 యూనిట్ ట్రయాంగిల్ అంటే 3 యూనిట్ త్రిభుజాలు ఉన్నాయి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ స్టెప్ మనకు వచ్చేసి 3 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. సో మొదటగా మనం 1తో చెక్ చేసుకుంటాము, అలా 1 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 5 వరకు వద్దాము. సో మొదటగా 1తో స్టార్ట్ చేసినప్పుడు మనము 1A3 అనేది నాకు ఒక త్రిభుజంగా కనపడుతుంది. 1A3 అనేది నాకు ఒక త్రిభుజంగా కనపడుతుంది. అలాగే 1A4 అనేది నాకు ఇంకొక త్రిభుజంగా కనపడుతుంది. సో 1 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2కి వెళ్దాము. సో 2 నుంచి చూసుకున్నట్టయితే 2A4 అనేది నాకు ఒక కొత్త త్రిభుజంగా కనపడుతుంది. అలానే 2A5 అనేది కూడా నాకు ఒక 3 యూనిట్ త్రిభుజంగా నాకు కనపడుతుంది. సో తర్వాత 3కి వద్దాము. 3A1 ఈ 3A1 అనేది నేను ఇక్కడ ఆల్రెడీ రాసి ఉన్నాను, అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సో తర్వాత 3A5 అనేది నాకు 3A5 అనేది నాకు ఇక్కడ ఒక కొత్త త్రిభుజంగా ఇక్కడ నాకు కనపడుతుంది. అలానే ఇప్పుడు 4కి వద్దాము. 4A1 అంటే 4A1 ఇది ఆల్రెడీ నేను రాశాను, అది జాగ్రత్తగా గమనించాలి. అలానే 4A2 అనేది కూడా నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాయడం జరిగింది. అలానే ఇప్పుడు 5కి వద్దాము. 5A2 అంటే 5A2 అనేది నేను ఆల్రెడీ రాయడం జరిగింది. అలానే 5A3 అనేది కూడా నేను ఆల్రెడీ రాయడం జరిగింది. అంటే దీంట్లో మొత్తం ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే 5 ప్లస్ ఇక్కడ ఉన్న 5 2 కలపడం ద్వారా నాకు వచ్చిన త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే 10. సో మనం దీంట్లో ఏం చేసామంటే మొదటగా 1 యూనిట్ ట్రయాంగిల్ కనుక్కున్నాము, తర్వాత 2 యూనిట్, తర్వాత 3 యూనిట్, తర్వాత 4 యూనిట్. ఇప్పుడు ఈ ప్రశ్న చూసుకుందాం. ఉదాహరణకి ఈ పటంలోని త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటున్నాడు. సో దీంట్లో ఎలాంటి షార్ట్కట్ కానీ ఎలాంటి ప్రొసీజర్ ఇంతవరకు మనం చూసిన ప్రొసీజర్ చిన్నగా చేసి చూడడం కానీ అనేది ఇక్కడ సాధ్యం కాదు. సో ఎక్కడైతే సాధ్యం కాదో అప్పుడు మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి అంటే 1 యూనిట్ ఎన్ని కనుక్కోవడం, 2 యూనిట్ కనుక్కోవడం, 3 కనుక్కోవడం, 4 కనుక్కోవడం. సో మొదటగా నేను 1 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ నేను కనుక్కుంటాను. సో ఇది 1 2 3 4 5. కానీ ఇక్కడ ఒక ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలం అనేది మనకి ఒక త్రిభుజం కాదు కాబట్టి మనం దీన్ని ఒక లెటర్తో రీప్రజెంట్ చేసుకుంటాము. సో దాన్ని ఏ అని ఇప్పుడు నేను ఇక్కడ రాసుకుంటాను. సో ఇప్పుడు నేను దీన్ని చూసినట్టయితే నాకు మొత్తం 1 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 1 యూనిట్ ట్రయాంగిల్ 1 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయంటే 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే నాకు ఇక్కడ 5 ఉన్నాయి అని చెప్పొచ్చు. అదే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకా 1 యూనిట్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ 2 యూనిట్ ట్రయాంగిల్ ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. సో 2 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే మొదటిగా మనం 1తో స్టార్ట్ చేద్దాము, తర్వాత 5 వరకు వెళ్దాము. సో 1తో స్టార్ట్ చేసినప్పుడు 1 2 అంటే 1 2 అంటే 2 1 యూనిట్లు కలిపితే ఫామ్ అయ్యేది మనకి ఇక్కడ 2 యూనిట్ ట్రయాంగిల్. అంటే 2 1 యూనిట్లు కలిపితే వచ్చేది మనకు ఇక్కడ 2 యూనిట్ ట్రయాంగిల్ కాబట్టి 1 2 అనేది నాకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా కనపడుతుంది. అలాగే 1A అనేది కూడా నాకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా కనపడుతుంది. అలానే మనకి 2 3 అనేది కూడా మనకు ఒక ట్రయాంగిల్ లాగా కనపడుతుంది. అలాగే 3A అనేది కూడా నాకు ఒక త్రిభుజం లాగా కనపడుతుంది. అలాగే 3 4 చూసుకుంటే ఇక్కడ మనకి రాదు. అలానే 4 5 చూసుకుంటే నాకు ఇక్కడ ఒక కొత్త త్రిభుజం అనేది వస్తుంది. సో 5A 4 5A అలాంటివి ఏం పాసిబుల్ ఇక్కడ కాదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో 3 యూనిట్ త్రిభుజం అంటే 3 యూనిట్ ట్రయాంగిల్స్ అన్న ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నాకు 3 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని మనం ఇక్కడ చెక్ చేసుకున్నాము. సో 3 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకి మొదటిగా 1తో స్టార్ట్ చేద్దాము. 1తో ఇక్కడ మనకి ఎక్కడ సాధ్యం కాదు. సో మనం ఇప్పుడు 2 దగ్గరికి వెళ్దాము. సో 2 3 4 అనేది నాకు ఇక్కడ సాధ్యం అయ్యింది. సో 2 3 4 అనేది ఇక్కడ మనకి సాధ్యం అయ్యింది. తర్వాత ఇంకెక్కడైనా సాధ్యమవుతుందో చెక్ చేసుకుందాము. 3 4 5 కాదు, 4 5A కాదు, 4 3A అనేది ఇక్కడ సాధ్యం కాదు.
సో తర్వాత మళ్ళీ మనము 4 యూనిట్ ట్రయాంగిల్కి వెళ్దాము. 4 యూనిట్ ట్రయాంగిల్ అంటే 4 యూనిట్ త్రిభుజాలు ఉన్నాయి. ఇప్పుడు చెక్ చేసుకుందాము. సో ఇది చెక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే 1, 2, 3 ఏ అనే నాకు ఒక కొత్త త్రిభుజం ఇక్కడ మనకు కనపడుతుంది. సో 1 నుంచి అయిపోయింది. ఇప్పుడు 2 నుంచి చూడండి, 2, 3, 4 ఏ కానీ 2, 3, 4, 5 కానీ చూడండి ఇక్కడ అది సాధ్యం కాదు. అలానే 3A 5 4 ఆర్ 5 4 A 3 ఇక్కడ మనకి సాధ్యం కాదు కాబట్టి మనం ఇక్కడ దీంతో వదిలేద్దాము. నెక్స్ట్ వచ్చేసి 5 యూనిట్, ఇక్కడ 5 యూనిట్ అనేది కూడా పాసిబుల్ కాదు కాబట్టి ఇప్పుడు మొత్తం ఉన్న ట్రయాంగిల్ని అంటే ఏతో సహా ఉండే ట్రయాంగిల్ ఇప్పుడు నేను కలిపి తీసుకుంటాను. దాన్నే నేను 6 యూనిట్ ట్రయాంగిల్ అని నేను లెక్కేస్తాను. సో నేను 6 యూనిట్ ట్రయాంగిల్ చేసినప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 ఏ అని నాకు మొత్తం కూడా ఒక త్రిభుజమే అవుతుంది. సో ఇప్పుడు మొత్తం ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు అన్నీ కూడినప్పుడు ఎన్ని వస్తుందంటే పైన 5 వస్తుంది. ఈ 2 యూనిట్లు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నాకు 5, మళ్ళీ నాకు ఇక్కడ మొత్తం కలిపి ఇక్కడ 3 ఉన్నాయి. సో అన్నీ కలిపి చూసినట్టయితే 5 + 3 అంటే నాకు టోటల్ దీంట్లో ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే 13 అని నేను చెప్పచ్చు. ఈ క్రింది పటంలోని త్రిభుజాల సంఖ్య. సో ఇది కొంచెం ప్రత్యేకమైన పటం. ఎందుకంటే ఈ పటం ఎలా ఉంటుందంటే ఒక పటంలో ఇంకొక పటం ఉన్నట్టు మనకు కనపడుతుంది. అంటే ఇచ్చిన పటం ఎలా ఉన్నప్పటికీ లోపల ఉన్నా లేకపోతే పక్కన ఉన్నా, అంటే ఇప్పుడు దాకా మనం చూసిన ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు దాకా మనం చూసిన పటాలు ఎలా ఉన్నాయంటే ఒకదాని పక్కన ఇంకో బొమ్మ ఉన్నట్టు మనం చూసాము. కానీ 20 పటంలో అంటే ఈ పటంలో మనం చూసినప్పుడు అయితే ఎలా ఉందంటే ఒకదానిలో ఇంకొక పటం అంటే ఒక చతురస్రంలో ఇంకో చతురస్రం ఉన్నట్టు కనపడుతుంది. సో ఇక్కడ మనం ఇలాంటి ప్రశ్నలు చూసినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఏంటంటే ఇప్పుడు పైన ఉన్న పటాన్ని లోపల ఉన్న పటాన్ని మనము సపరేట్గా చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ 2 కలిపి చూద్దాం. అంటే ఇక్కడ మనం చేయాల్సిన ప్రొసీజర్ మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటి అంటే ముందు మనం విడదీసి చూద్దాము, తర్వాత మనం కలిపి చూద్దాము. ఈ ప్రొసీజర్ మాత్రం మనకి ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద ఫిగర్ పైన ఉన్న ఫిగర్ని చూసుకుంటే, పైన ఉన్న స్క్వేర్ని చూసుకుంటే ఈ పైన మనకి ఇదంతా మనకి ఒక చతురస్రం లాగానే కనపడుతుంది. అలానే మనకి లోపల ఇంకొక చతురస్రం ఉంది. అది వచ్చేసి ఇది మనకి ఇంకొక చతురస్రం, లోపల ఉన్న చతురస్రం వచ్చేసి ఇది. సో మొదటగా నేను ఏం చేయాలంటే పైన ఉన్న చతురస్రంలో ఉన్న త్రిభుజాల సంఖ్య కనుక్కోవాలి. తర్వాత లోపల ఉన్న చతురస్రం ఒక త్రిభుజాల సంఖ్య కూడా నేను కనుక్కోవాలి. ఇప్పుడు బయట ఉన్న చతురస్రాన్ని పక్కకు తీస్తే, ఒకవేళ మనం పక్కకు తీసి చూస్తే అంటే లోపల ఉన్న చతురస్రాన్ని కలపకుండా పైన ఉన్న చతురస్రాన్ని పక్కకు తీసి చూస్తే మనకి ఇది ఎలా కనిపిస్తుంది అంటే మనకు ఒక విధంగా చెప్పాలంటే మనకు ఇది ఇలా కనపడుతుంది. ఈ చతురస్రం మనకి ఇలా కనపడుతుంది. సో మనకు తెలుసు ఒక చతురస్రంలో ఇలా కనపడినప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందు ఎన్ని 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ముందు 1 యూనిట్ త్రిభుజాలు ఎన్నో కనుక్కుంటాం. అది 1, 2, 3, 4. వెంటనే దీన్ని ఏమని చేస్తాం మనము 4 × 2 8 అని చేస్తాము. అలానే ఇప్పుడు కింద ఉన్న త్రిభుజాన్ని అంటే ఈ బ్లూ కలర్లో ఉన్న త్రిభుజాన్ని మనం చూసినట్టయితే ఇది కూడా మనకి ఎలా అనిపిస్తుందంటే ఈ బ్లూ కలర్లో ఉన్న చతురస్రాన్ని చూసినట్టయితే ఈ చతురస్రం మనకి ఎలా కనపడుతుందంటే ఇది కూడా మనకు ఒక విధంగా ఇలానే కనపడుతుంది. సో అప్పుడు నేను దీనికి ఇక్కడ నుంచి ఒక గీత ఇలా 2 గీయడం ద్వారా నేను ఏం చేస్తానంటే మొదటిగా 1 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 1 యూనిట్ త్రిభుజాల సంఖ్య ఎన్నో నేను చూసుకుంటాను. అది చూసినప్పుడు నాకు ఇక్కడ 1, 2, 3, 4 అనే వస్తుంది. సో అప్పుడు నేను దీన్ని 4 × 2 8 అని మాత్రం చూసుకుంటాను. సో ఇలా చూసినప్పుడు బయట ఎర్ర కలర్లో ఉన్నది పెద్దగా ఉన్న చతురస్రంలో 8 ఉన్నాయి. కింద లోపల బ్లూ కలర్లో ఉన్న చతురస్రంలో కూడా నాకు ఎన్ని వచ్చాయంటే 8 వచ్చాయి. ఇప్పుడు మనం ఇంకోటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పైన ఉన్న చతురస్రాన్ని కింద ఉన్న చతురస్రాన్ని 2 కలిపినప్పుడు ఏదన్నా ఒక కొత్త ఫిగర్, ఏదైనా కొత్త పటంలో ఏదైనా కొత్త బొమ్మ, ఏదైనా కొత్త ట్రయాంగిల్ కానీ ఏదైనా కొత్త ఫామ్ అందులో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి చూస్తే పటం చూస్తే ఈ భాగం లోపల ఉన్న ఈ భాగం అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కింద చతురస్రంలో ఉన్న సైడ్స్ అంటే కింద ఉన్న స్క్వేర్లో ఒక సైడ్స్ పెద్ద ట్రయాంగిల్ మధ్యలో ఉన్న డయాగ్నల్ 2తో కలపడం ద్వారా మనకి అనేది ఈ కొత్త త్రిభుజం అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో మనకు తెలుసు ఇలా మనకు ఒక త్రిభుజం కనపడినప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ 1 రాసుకోవాలి, ఇక్కడ 2 రాసుకోవాలి. సో దీన్ని 1 + 2 అని దీన్ని మనం రాస్తాము. సో దీన్ని మనము 1 + 2 అని రాసుకుంటాము. మొత్తం దీంట్లో ఉన్న సంఖ్య ఎన్ని అంటే 3 అని మనకు తెలుసు. అంటే ఇక్కడ మనకి పైన ఉన్న చతురస్రంలో 8, లోపల ఉన్న చతురస్రంలో 8. సో పైన ఉన్న చతురస్రం లోపల ఉన్న చతురస్రం కలపడం ద్వారా మనకు వచ్చిన కొత్త త్రిభుజంలో ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే అక్కడ కూడా మనకి 3 అని తెలిసింది. సో ఇవన్నీ మనము
కూడడం ద్వారా యాడ్ చేయడం ద్వారా నాకు 8 + 8 16 + 3 19 అని వచ్చింది. సో ఈ 19 తర్వాత ఏదన్నా ఒక త్రిభుజం విడిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో విడిగా ఉన్న త్రిభుజం చూసుకుంటే నాకు ఇక్కడ 20 వస్తుంది, అలానే కింద నాకు 21 వస్తుంది. అంటే దీంట్లో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే +2 చేస్తే నాకు మొత్తం ఉన్న త్రిభుజాల సంఖ్య వచ్చేసి 21 వస్తుంది. ఇప్పుడు మరో ఉదాహరణ, ఈ పటంలోని త్రిభుజాల సంఖ్య. సో దీన్ని మనము 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి మొదటిగా 1 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి, 2 యూనిట్ త్రిభుజాలు, 3 యూనిట్ త్రిభుజాలు లాగా కనుక్కోవచ్చు. సో మొదటి ప్రొసీజర్ చేద్దాం. సో దీన్ని 1 అనుకున్నాం, 2 3 4 5 6 అంటే నాకు మొత్తం 1 యూనిట్ అంటే 1 యూనిట్ ట్రయాంగిల్స్, 1 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయంటే నాకు మొత్తం 6 ఉన్నాయని రాసుకోవచ్చు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను 2 యూనిట్స్ అంటే 2 1 యూనిట్ త్రిభుజాలు కలిపితే వచ్చే సంఖ్య నేను ఇప్పుడు చూడాలి. సో నేను ఇప్పుడు దీన్ని 2 యూనిట్ ట్రయాంగిల్స్ అంటాను. సో ఈ 2 యూనిట్ ట్రయాంగిల్స్ మొదటగా 1తో స్టార్ట్ చేద్దాం, 6తో ముగించేద్దాము. సో 1 2 కుదరదు కాబట్టి తర్వాత 2 3. సో ఇక్కడ మనకు 2 3 అనేది కూడా ఒక 2 యూనిట్ ట్రయాంగిల్. తర్వాత 3 4 కుదరదు కాబట్టి 4 5, తర్వాత 5 6 కుదరదు కాబట్టి 6 1 చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ 1 2కి వచ్చేస్తాము. సో తర్వాత ఇప్పుడు 2 యూనిట్ ట్రయాంగిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు మళ్ళీ నెక్స్ట్ 3 యూనిట్ ఉన్న త్రిభుజం చూసుకోవాలి. సో దాన్ని నేను 3 యూనిట్ ట్రయాంగిల్గా రాసుకుంటాను. సో 3 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే మొదటిగా 1తో స్టార్ట్ చేద్దాము, 6తో ముగించేద్దాము. సో 1తో స్టార్ట్ చేద్దాము, 1 2 3. సో 1 2 3, తర్వాత 2 3 4. సో 2 3 4, తర్వాత 3 4 5. సో 3 4 5, తర్వాత 4 5 6. సో 4 5 6, తర్వాత 5 6 1. సో 5 6 1, తర్వాత 6 1 2, తర్వాత 6 1 2. సో మళ్ళీ 1 2 3 లాగా వచ్చేస్తుంది. సో 3 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 3 యూనిట్ త్రిభుజాల సంఖ్య కూడా మనం కనుక్కున్నాము. తర్వాత 4 యూనిట్ కనుక్కోవాలి. సో ఇక్కడ 4 యూనిట్ సాధ్యం కాదు, అంటే 1 2 3 4 యూనిట్లు కలిపితే కొత్త త్రిభుజం అనేది ఇక్కడ మనకు సాధ్యం కాదు. అలానే 2 3 4 5 కలిపినప్పుడు ఇక్కడ సాధ్యం కాదు. సో డైరెక్ట్గా మనము 6 యూనిట్ ట్రయాంగిల్ అంటే 6 యూనిట్ ట్రయాంగిల్ ఏందో చూసుకుందాము. సో 6 యూనిట్ ట్రయాంగిల్ వచ్చేసి మనకి ఇక్కడ 1 కనపడుతుంది, అది వచ్చేసి 1 2 3 4 5 6. సో ఈ విధంగా ఒకసారి మొత్తం అన్ని యాడ్ చేసినట్టయితే, అన్ని కూడినట్టయితే 6 + 3 + 6. సో 6 + 6 + 3 + 1 అంటే 6 + 3 + 6 + 1 అంటే మొత్తం చూసినట్టయితే దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకు 16 త్రిభుజాల సంఖ్యని మనం కనుక్కోవచ్చు. ఇది ఒక విధంగా మనము మామూలుగా ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. అదే దీన్ని ఇంకో విధంగా కూడా చూడవచ్చు. అది ఎలా అంటే దీన్ని ఇలా విడగొట్టుకుందాం. దీన్ని ఇలా మధ్యలో రాసి ఇలా విడగొట్టాం. ఇలా విడగొట్టిన తర్వాత అంటే ఇది ఎలా విడగొట్టాలి, ఇది అంటే మనకు ఎలా ఈజీ అనిపిస్తుందో, మనకి ఎలా కన్వీనియంట్గా అనిపిస్తుందో దాన్ని మనం అలా విడగొట్టాలి. ఎలా విడగొడితే నాకు ఎక్కువగా వచ్చి త్రిభుజాలు రావచ్చో అలాంటివి నేను ఇక్కడ చూస్తాను. సో ఇలా విడగొట్టినప్పుడు నాకు ఇది 1 2 అని రాసుకోవచ్చు, దీన్ని నేను 1 2 అని రాసుకోవచ్చు, అలాగే నేను దీన్ని కూడా 1 2 అని రాసుకోవచ్చు. సో 1 2 2 అని రాసినప్పుడు నాకు ఇక్కడ ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య వచ్చేసి 3. 1 2 అని కలిపినప్పుడు నాకు ఇక్కడ త్రిభుజాల సంఖ్య వచ్చేసి 3. 1 2 అన్నప్పుడు నాకు ఇక్కడ మొత్తం ఉన్న త్రిభుజాల సంఖ్య వచ్చేసి కూడా ఇక్కడ నాకు 3. సో ఇప్పుడు నేను 1 2 1 2 1 2 ద్వారా త్రిభుజాల సంఖ్య కనుక్కున్నాను. ఇప్పుడు నేను కలపడం ద్వారా కనుక్కుంటాను. కలపడం ద్వారా అంటే నేను ఇక్కడ ఉన్న ఈ 1 2 ఇక్కడ ఉన్న త్రిభుజానికి కింద ఉన్న త్రిభుజంతో, కింద ఉన్న త్రిభుజం కుడివైపు ఉన్న త్రిభుజంతో కలపడం ద్వారా నేను ఒక కొత్త ట్రయాంగిల్స్ అనేది నేను చూస్తాను. సో మొదటగా నేను ఇక్కడ 3 డయాగ్నల్స్ ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు నేను పైనుంచి కిందికి ఒకే డయాగ్నల్ తీసుకున్నట్టయితే, అంటే ఇక్కడ పైనుంచి కిందికి ఇదంతా ఒకటే డయాగ్నల్ తీసుకున్నట్టయితే పైనుంచి కిందికి నాకు ఎడమవైపు 1 కుడివైపు 1 మరి మొత్తము అంటే నాకు ఇక్కడ ఎన్ని వస్తున్నాయంటే నాకు ఇక్కడ మళ్ళీ 3 ఎక్స్ట్రా వస్తున్నాయి. అదే నేను ఇంకో డయాగ్నల్ పూర్తిగా అంటే ఇక్కడ నుంచి ఇంతకుముందు ఇక్కడ వరకే తీసుకున్నాను, ఇప్పుడు మొత్తం తీసుకున్నట్టయితే దీనిపైన కూడా నాకు ఒక త్రిభుజం వస్తుంది. ఈ పైన వచ్చేసి 1 2 2, కింద వచ్చేసి 1 2 1. సో ఇది కూడా నాకు ఇక్కడ వస్తుంది. అంటే నేను ఇది ఒక డయాగ్నల్ మొత్తం తీసుకోవడం ద్వారా పైన 1 కింద 1 అంటే నాకు +2 అని వస్తుంది. అలానే నేను ఇక్కడ ఇంకొక డయాగ్నల్ ఈ డయాగ్నల్ తీసుకోవడం ద్వారా కూడా పైన 1 పైన వచ్చేసి 2 2 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది నాకు ఇక్కడ 2 2 1. అలానే కింద వచ్చేసి 1 1 2. సో ఇక్కడ నాకు 1 1 2 అనేది ఇక్కడ నాకు సాధ్యం అవుతుంది. అంటే నాకు ఇక్కడ కొన్ని +2 అనేవి నాకు ఎక్స్ట్రాగా వస్తున్నాయి. అంటే నాకు 3 + 3 + 3 9 +3 +2
+2 అని రాసుకోవడం ద్వారా నాకు వచ్చే మొత్తం త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే ఇక్కడ నాకు 16 అని నాకు ఇక్కడ ఆన్సర్ వచ్చింది. సో దీంట్లో మనము ఒకటేమో ప్రొసీజర్ లాగా చేసాము, మరొకటేమో షార్ట్కట్ ద్వారా ఎలా విడగొట్టుకుంటే ఆన్సర్ త్వరగా వస్తుందో కూడా మనం ఇక్కడ చూసాము. సో ఇప్పుడు దీన్ని ఇంతటితో ముగిద్దాము. మరి వచ్చే క్లాస్లో మరి ఒక కొత్త టాపిక్తో మరి మీ ముందుకు మళ్ళీ వస్తాం.